అందరికీ నమస్కారం. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భాషా భాగాల గురించి నేర్చుకుందాం. అసలు భాష అంటే ఏంటిది అంటే మన భావాలను, ఆలోచనను, జ్ఞానాన్ని తెలియజేసే సాధనమే భాష. భాష అంటే ఏంటిది? మన భావాలను, ఆలోచనలను, జ్ఞానాన్ని తెలియజేసే సాధనమే భాష. అయితే ఆ భాషలో వాక్యాలు ఎలాంటి పదాలతో ఏర్పడతాయి, ఆ పదాల యొక్క వర్గీకరణనే మనం భాషా భాగాలని పిలుస్తాం. భాషా భాగాలు వచ్చేసి 5. అవి నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. ఫస్ట్ నామవాచకం. నామవాచకం అంటే ఏంటిది? అందులోనే ఉంది నామం. నామం అంటే పేరు. పేర్లను గురించి తెలిపేదే నామవాచకం. అది వస్తువుల పేర్లే కావచ్చు, మనుషుల పేర్లే కావచ్చు, జంతువుల పేర్లే కావచ్చు, నదుల పేర్లే కావచ్చు, ఒక ప్లేస్ పేరే కావచ్చు. అంటే పేర్లను గురించి తెలిపేదే నామవాచకం. ఉదాహరణ చూద్దాం. వివాన్. వివాన్ అనేది ఒక మనిషి పేరు. పులి అనేది ఒక జంతువు పేరు. హైదరాబాద్ స్థలం పేరు. కృష్ణా నది నది యొక్క పేరు. నెమలి అనేది పక్షి యొక్క పేరు. అలాగే సర్వనామం. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేది, అంటే పేర్లకు బదులుగా వాడేదాన్నే సర్వనామం అంటారు. అతను, ఆమె, అది, ఇది, అవి, వారు, వీరు, ఇవన్నీ కూడా సర్వనామం. అంటే సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడేదే సర్వనామం. క్రియ. క్రియ అంటే పనిని గురించి తెలిపేదే క్రియ. ఉదాహరణ వచ్చేసి రాయడం, తినడం, వెళ్ళడం, నిద్రపోవడం, ఆడడం, చదవడం, ఇవన్నీ కూడా పనిని గురించి తెలియజేస్తాయి కదా. పనిని గురించి తెలియజేసేదే క్రియ. విశేషణం. విశేషణం అంటే గుణాన్ని తెలిపేదే విశేషణం. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. మంచి. ఆమె మంచి బాలిక. ఆమె ఎటువంటి బాలిక అంటే మంచి బాలిక అని చెప్తున్నాం కదంట. మంచి అనేది ఆమె యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కదా. అలాగే గులాబీ పువ్వు ఎర్రగా ఉంది. ఎరుపు అనేది ఆ పువ్వు యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కదా. అలాగే వేపాకు ఎట్లుంది అంటే ఏమంటాం? చేదుగా ఉందంటాం. అంటే వేపాకు యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. చేదు అనేది వేపాకు యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. అలాగే చక్కెర ఎట్లుందంటే ఏమంటాం? తీయగా ఉందంటాం. తీపి అనేది గుణాన్ని తెలియజేస్తుంది కదా, చక్కెర యొక్క గుణాన్ని. చక్కెర ఎట్లుంది అంటే తీయగా ఉంది. అలాగే ఆమె అందంగా ఉంది. ఆమె ఎట్లుంది అంటే ఏమని చెప్తాం? అందంగా ఉంది అని చెప్తాం. ఆమె యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కదా. అంటే గుణాన్ని తెలియజేసే దానినే విశేషణం అంటారు. అలాగే అవ్యయం. అవ్యయం అంటే లింగ, వచన, విభక్తులు లేని పదాలను అవ్యయం అంటారు. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. భలే, ఆహా, ఓహో. ఇప్పుడు భలే ఉంది. అది స్త్రీలింగమా తెలియదు, పురుషలింగమా తెలియదు. అది ఏకవచనమా తెలియదు, బహువచనమా తెలియదు. అది ప్రథమ విభక్త తెలియదు, ద్వితీయ విభక్త తెలియదు, అది ఏ విభక్తో కూడా తెలియదు. అవ్యయం అంటే ఏంటిదంటే లింగ, వచన, విభక్తులు లేని పదాలనే అవ్యయం అంటారు. ఇవాల్టి పాఠం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.